Hello students. So the lecture 5 in our quantum mechanics. So in the previous class we have seen the physical significance and the conditions or properties of the wave function. Okay, so in this class we will discuss the postulates of quantum mechanics. So before going to the postulates of quantum mechanics, let's first discuss eigenfunctions and eigenvalues. So first I'll discuss eigenfunction and eigenvalues, or otherwise eigenvalue equation. Eigenfunctions and eigenvalues. Eigenfunctions and eigenvalues. సో ఈ ఐగన్ ఫంక్షన్స్ అండ్ ఐగన్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి క్వాంటమ్ మెకానిక్స్లో. ఈవెన్ మీకు బిఎస్సిలో ఫైనల్ ఇయర్లో మీరు మ్యాట్రిక్స్ అది ఉంటే కనుక అక్కడ ఐగన్ వాల్యూస్ ఒక మ్యాట్రిక్స్కి ఎలా కనుక్కోవాలి, ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, క్యాలీ హ్యామిల్టన్ థియరం ఏంటి అని నేర్చుకుంటారు. ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్ హియర్. సో నేను డైరెక్ట్గా చెప్పకుండా ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నేను ఫార్మల్ డెఫినేషన్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఎలా అర్థం చేసుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ ఏ మ్యాథమెటికల్ ఆపరేటర్. సో ఆపరేటర్ ఏంటంటే డిఫరెన్షియేషన్ తీసుకుంటా, ట్వైస్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నేను ఒక ఫంక్షన్ తీసుకుంటా. ఇక్కడ ఫంక్షన్ లెట్స్ సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఐల్ టేక్ సైన్ ఆఫ్ 3x. దిస్ ఇస్ ద ఫంక్షన్. ఇప్పుడు ఈ ఆపరేటరు ఏదైతే ఉందో అంటే ట్వైస్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే నేను 2 సార్లు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. So now what I'll do do the d square by dx square sin of 3x 2 సార్లు చేద్దాం. ఫస్ట్ సార్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, 3 of cos 3x వస్తుంది. సైన్ చేస్తే కాస్, అంతేనా? మళ్ళా చేస్తే ఏమొస్తుంది, కాస్ని చేస్తే మైనస్, కాబట్టి -3 into 3 square, that is 9 into sin of 3x. ఇప్పుడు దీన్ని ఓవరాల్గా నేను ఎలా రాయొచ్చు? సో వాట్ ఐ గాట్ హియర్, వెన్ ఐ ఆపరేటెడ్ twice the differentiation on the function sin of 3x, I am getting it as -9 into sin of 3x. It's look like somewhat like this. When this d square by dx square f of x, that is sin of 3x, I am getting it is -9 into f of x. మళ్ళీ బ్యాక్ f of x వచ్చింది, అది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఉన్నది f of x, మళ్ళీ మనకి ఇక్కడ వస్తుంది కూడా f of x, అంతేనా? సో మరి ఇలాంటి ఎగ్జాంపుల్ ఎగ్జిస్ట్ అవుతాయా? ఎగ్జిస్ట్ అవుతాయి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను నేను. సో దిస్ ఇస్ 1 ఎగ్జాంపుల్ అనుకుందాం. జస్ట్ నేను ఫస్ట్ అసలు అర్థం చేసుకుందాం, తర్వాత నేను ఫార్మల్ డెఫినేషన్ ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను అర్థం చేసుకున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఐల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. అది ఎలా ఉందో చూడండి. ఇంకో అనదర్ ఎగ్జాంపుల్. సో అనదర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ విల్ బి, సే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఐల్ టేక్ ద డిఫరెన్షియేషన్ ఆపరేటర్, అగైన్ డిఫరెన్షియేషన్, but only once. Function f of x, that is equal to e power x లేదా e power 2x. Now what happens if I operate this d by dx of e power 2x, I'll get 2 into e power 2x. సేమ్ మళ్ళీ అలాంటిదే వచ్చింది. అంటే d by dx of f of x ని చేస్తే సమ్ కాన్స్టెంట్ అనేది వచ్చి మళ్ళీ f of x అనేది వచ్చింది. ఓకేనా? సో ఈవెన్ ఇఫ్ ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో, సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్, ఐల్ టేక్ ద ఆపరేటర్
will be the integration with respect to x. A function em తీసుకుంటానంటే f of x is equal to e power 5x. మళ్ళీ ఇంటిగ్రేట్ చేద్దాం ఇప్పుడు. Now what I'll get? Integration of e power 5x with respect to x will be is equal to, I'll have 1 by 5 into e power 5x. Okay, so assume that constant of integration will be 0. Assume. So then again here I am getting like this, integration of f of x with respect to x, I am getting some constant, here it is, that is 1 by 5 into f of x. అంటే ఇప్పుడు మనం కన్క్లూజన్ ఏం చేయొచ్చు? వాట్ ఇస్ ద కన్క్లూజన్? వాట్ ఇస్ ద కన్క్లూజన్? I have some mathematical operator. I'll indicate with the symbol operator O. దాన్ని ఎత్తిన ఒక హ్యాట్ పెడతాం, ఓ క్యాప్ అని. When an operator and some function, so maybe psi, some function psi, I'll get back some constant, say call it as some a, some constant a. So this I can write, so then ఎలా రాయొచ్చు మనం? When this operator operated on the function psi, I'll get some constant, then again the function psi. This we call as the eigenvalue equation. Here psi is known as the eigenfunction for the operator, okay. A is the eigenvalue of the operator, for the operator. Okay, here in quantum mechanics, so in respect of quantum mechanics, in quantum mechanics, psi is the wave function. You call it as even state function that gives the complete information of that system, wave function. Okay, this wave function definitely the eigenfunction of some operator. So this is eigenfunction of some operator. So I need definitely the operators. So for example, let's say there is an energy operator, maybe some h cap. So energy, when this energy operator operates on the function psi, definitely I get the E psi. So that means h cap is the energy operator, E will be the energy in the state psi. This is eigenfunction. అంటే సపోజ్ నాకు ఎనర్జీ ఆపరేటర్ అనేది తెలిస్తే, ఒకవేళ నాకు ఆ సిస్టమ్ యొక్క వేవ్ ఫంక్షన్ తెలిసి ఉంటే, ఇఫ్ ఐ నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిస్టమ్, అంటే వేవ్ ఫంక్షన్ అంటే స్టేట్ ఫంక్షన్ తెలిసి ఉంటే, ఆ ఎనర్జీ ఆపరేటర్ని తీసుకెళ్ళి ఆ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేసాము అనుకో, రైట్ హ్యాండ్ సైడ్లో నాకు కాన్స్టెంట్ ఏదైతే వస్తుందో అదేమవుతుందంటే ఎనర్జీ ఆఫ్ దట్ సిస్టమ్ అండ్ దట్ స్టేట్. సిమిలర్లీ నాకు మొమెంటమ్ ఆపరేటర్ తెలిసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొమెంటమ్ ఆపరేటర్ తెలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లీనియర్ మొమెంటమ్ ఆపరేటర్ తెలిసింది.
లీనియర్ మొమెంటం ఆపరేటర్ తెలిసిందే, లెట్స్ సే p cap అనుకుంటా. when this linear momentum operator p cap will operates on the eigen wave function, then I'll get some value p, then psi. So this is the operator, linear momentum operator, linear momentum operator. This is the eigenvalue, that is value of linear momentum of the system in the state psi. Obviously psi will be the eigen function. ఇలాగే రావాలి చూడండి, సమ్ కాన్స్టెంట్ వచ్చి మళ్ళీ సేమ్ ఫంక్షన్ రావాలి, అప్పుడే దాన్ని మనం ఐగన్ వాల్యూ ఈక్వేషన్ అని అంటాం. అలా రాకపోతే మనం దాన్ని ఐగన్ వాల్యూ ఈక్వేషన్ అని అనము, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఐగన్ వాల్యూ ఐగన్ ఫంక్షన్ అంటే మీకు అర్థమైంది కదా ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా. అందుకే నేను ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఐగన్ ఫంక్షన్స్, ఐగన్ వాల్యూస్ మీకు అర్థం కావాలి అంటే నాకు ఫస్ట్ నేను ఇలా సింపుల్గా మనకు తెలిసిన ద్వారా, అంటే ఒక ఆపరేటర్ ఉంది, ఒక వేవ్ ఫంక్షన్ ఉంది. ఆపరేటర్ ఆ వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ చేస్తే ఐల్ గెట్, సో ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్లో సైన్ ఆఫ్ 3x అనే ఐగన్ ఫంక్షను ఆపరేటర్ ట్వైస్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆపరేట్ చేస్తే మళ్ళీ నాకు సైన్ ఆఫ్ 3x వచ్చింది. ఇక్కడ -9 ఏమంటామంటే ఐగన్ వాల్యూ అని అంటాం. దేని యొక్క ఐగన్ వాల్యూ? ఆపరేటర్, దట్ ఈస్ d2/dx2 యొక్క ఐగన్ వాల్యూ. మరి సైన్ ఆఫ్ 3x ఏమవుతుంది? ఐగన్ స్టేట్, దట్ స్టేట్ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్, లైక్ దట్ స్టేట్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక ఇక్కడ ఆపరేటర్ వన్ టైమ్ డిఫరెన్షియేషన్ ఫంక్షన్ e⁻x, ఐగన్ వాల్యూ 2, మళ్ళీ ఐఎమ్ గెటింగ్ ద సేమ్ ఫంక్షన్. సిమిలర్లీ ఇంటిగ్రేషన్లో కూడా అలా. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ ఐగన్ వాల్యూ ఈక్వేషన్. ఓకే, అంటే ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్లో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్, suppose if I want energy of the system, we required energy operator. If I want linear momentum of the system, I need the linear momentum operator. If I want angular momentum of the system, I need the angular momentum operator. So నిన్నటి దాకా మన క్లాస్లో చెప్పుకుంది ఏంటి? ఒక సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ ఫంక్షన్ తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత సపోజ్ నేను వేవ్ ఫంక్షన్ నా చేతిలో ఉంది, దెన్ వాట్ విల్ బీ ద లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ద సిస్టమ్ అని అడిగితే ఏం చెప్పాలి మనము? అప్పుడు ఎలా కనుక్కోవాలి? ఐగన్ వాల్యూ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అంటే ఏంటి? వేవ్ ఫంక్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఏం కావాలి మనకు? మ్యాథమెటికల్ ఆపరేటర్ కావాలి. ఆ మ్యాథమెటికల్ ఆపరేటర్ కనుక తెలిస్తే ఆ ఆపరేషన్ని ఆ వేవ్ ఫంక్షన్ మీద అప్లై చేస్తే నాకు సమ్ కాన్స్టెంట్ మల్టిప్లైడ్ బై సేమ్ వేవ్ ఫంక్షన్ వస్తుంది. ఆ కాన్స్టెంటే మనం ఏమంటాం? లీనియర్ మొమెంటమ్ ఆఫ్ దట్ సిస్టమ్ అండ్ దట్ స్టేట్ అని, టోటల్ ఎనర్జీ అని, యాంగులర్ మొమెంటం అని, అట్లన్నీ మనకు వస్తాయి. అర్థమవుతుందా? అంటే ఏం చెప్పచ్చు? సో మనము క్లాసికల్ ఫిజిక్స్లో అబ్జర్వ్ చేసినటువంటి ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి ఆపరేటర్ అన్నది క్వాంటమ్ మెకానిక్స్లో ఉండి తీరాలి. ఎవ్రీ అబ్జర్వబుల్ quantity, every observable quantity in classical mechanics can be expressed by an operator in quantum mechanics. So every observable, so physical quantity in classical mechanics, old physics, can be expressed by an operator in quantum mechanics. That is a new theory. Okay, so we can write, so this operator must be required. When this operates on the eigen function psi, I'll get the eigen value some a and again the function psi. This is clear now. Now let's see here. I'll write the observable in classical physics.
observable in classical physics, same observable in quantum physics, observable in quantum mechanics, observable in quantum mechanics. So first I'll write the position. First I'll write the position. So a position of the particle will be represented in terms of x, y, z. The same position here in represented in quantum mechanics will be the same position in quantum x cap operator, y cap operator, z cap operator. Momentum, linear momentum. Linear momentum, let's say x component of linear momentum, mass multiplied by velocity of the x component. So first will be the position, then second will be the linear momentum I am writing. So that is x component of the momentum operator here, px cap, that is defined as minus I h cross dou by dou x, differentiation with respect to x. Similarly y component, that is m into vy, that is p cap y, that is minus I h cross into dou by dou y. Similarly z, m into vz, here the corresponding operator pz will be is equal to minus I h cross dou by dou z. In general it is a vector, so p vector will have the x component and y component and z component. So here directly will represent operator minus I h cross, this vector will become gradient, that is del operator. So what is del operator here? Here the del operator will be is equal to I cap into dou by dou x plus j cap into dou by dou y plus k cap into dou by dou z. I, j, k are the unit vectors, remember they are not the operators. Okay, linear momentum operator. Total energy, total energy operator, the total energy operator, so h cap, that is total energy. So here it is simply we indicate with the E. So total energy simply we indicate with the E here. Total energy simply E. The total energy will be here E. Here the operator, that is total energy operator will indicate with the H, that is I h cross dou by dou t. And kinetic energy, the kinetic energy we know that can be written as p square by 2m. So already p is here, then p square by 2m, that is kinetic energy operator, that is p square by 2m, p square by 2m, that is kinetic energy operator will be p square means minus square plus I square will be minus, that is minus h cut square by 2m del square. So that means if the particle is moving only along x-axis, for example if the particle is moving only along x-axis, then what is the kinetic energy it possesses? Only x component, that is minus h square by 2m into del square by del x square. If it is only along y-axis, if it is moving in 3 dimensions, this will be the kinetic energy operator. Then what about potential energy? Potential energy simply V, here also the operator simply V cap. Okay, so మనకి మెయిన్ గా momentum, linear momentum, angular momentum, kinetic energy, potential energy, total energy వీటి గురించే వస్తుంటాయి. So for every operator we have, for every operator, the first operator position vector, then nothing to talk about the position vector, there is no differentiation, there is no integration, it is directly will be written.
There is nothing of integration, differentiation. But when it comes to the linear momentum, then I have here differentiation is involved. So for x component this much, for y component this much, for z component this much. Suppose if they are asking velocity only, momentum by mass, that is when I divide with the mass I will get the velocity. Then total energy I h cross dou by dou t if time dependent. If time is not there, then it is simply kinetic energy plus potential energy. So the kinetic energy and potential energy will be written like this. So generally potential energies will be time independent, that's potential energy simply V cap. Even another quantity is that you can write linear momentum, sorry, angular momentum. Angular momentum. So angular momentum with respect to origin is defined as r cross p. P is the momentum vector. The same thing will be angular momentum operator will come, that is r operator cross product with the p operator. R operator is the position vector operator, that is very well known for us. R operator will be x cap, I cap plus y cap, j cap plus z cap, k cap. I, j, k are the unit vectors. X, y, z are the operators of position, x coordinate, y coordinate, z component respectively. So this is minus I h cross del, that is minus I h cross dou by dou x of I plus dou by dou y of j plus dou by dou z of k. Okay, so that means now we need to perform the cross product. Be careful. So now we need to perform the cross product. Now L operator will be, of course it is a vector operator. R is given as xi plus yj zk cross product with, don't forget this, minus I h cross is there, into dou by dou x of I, dou by dou y of j plus dou by dou z of k. So finally minus I h cross, the first I with I will give 0, I cross I will be 0, that you know from the elementary vector analysis. So when I have the term I cross I will be 0, similarly j cross j is also 0, k cross k is also 0. Okay, now there is a rule will be like this. When I have I, j, k, so I cross j is equal to k ostadi, j cross k is equal to I ostadi, k cross I is equal to j ostadi. So దీనికి రివర్స్ డైరెక్షన్ లో పోవచ్చు, j క్రాస్ i వస్తే k వస్తుంది కానీ మైనస్ k వస్తుంది, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్. నెక్స్ట్ y క్యాప్ డో బై డో x j క్రాస్ i, సో y cap dou by dou x of j cross I. Next j, I'm sorry, okay, x with I will not come, y with I will come, then next z with dou, z cap into dou by dou x of k cross I. So x with I, that is I cross I 0, then y term is there, yx term is there and zy term is there. Next x dou by dou y, next I'll write here x cap into dou by dou y of I cross j, and y with y will not come, but z this will come, z cap into dou by dou y of k cross I. Then next plus okay, x will not come, y with dou by dou x came, y z with dou by dou x came. Next
X with dou by dou y came, Y with dou by dou y will not come, Z with dou by dou y came. K cross J here. This is J. Next one, X with dou by dou Z of I cross K. Next, Y with dou by dou Z of J cross K. Z with J, that will become 0. Okay. Next, yeah, so once again you cross check, any error will be there. Yeah, so now these terms we write, what is this term now? So what is J cross I? What is J cross I? This is minus K. What is K cross I? This is J. What is I cross J? This is K. What is K cross J? This is minus I. What is I cross K? Minus J. What is J cross K? I. So there are two I's will be there, two J will be there, two K will be there. So finally I have L vector. Finally I have L vector. So I have L vector is equal to minus I H cross. First I'll write the X component. Here is the X component I, and here is the X component. Okay, so that is I cap Y dou by dou Z minus Z dou by dou Y. The next plus minus I H cross, I'll write the Y component. Here is the Y component and Y component. Z dou by dou X minus X dou by dou Z plus next Z component I write, here Z component, here Z component, minus I H cross K X dou by dou Y minus Y dou by dou X. That's it. We can write now what is the X component of angular momentum. Now X component of angular momentum will be minus I H cross Y dou by dou Z minus Z dou by dou Y. Y component of angular momentum minus I H cross Z dou by dou X minus X dou by dou Z. So Z component of angular momentum minus I H cross X dou by dou Y minus Y dou by dou X. Okay, be careful. So easy to remember also. I am talking about X. So remember the pattern X, Y, Z, then back to X. I am talking about X. So that's why Y, Z, Z, X. Y. After Y, Z will come. After Z again X will come. Then again X, Z interchange. Z. After Z, X, Y will come. Then Y, X will come. Okay. So this is the this is the way of determining the eigenvalue problem. Okay. Fine. Say for example, I have the situation will be like this. Some example I am taking. Let's say psi of x is given as
psi of x is given as so 4 into e power minus 4 into e power minus 3x square, e power minus 3x square, 4 into e power minus 3x square. If the particle is confined to move along x-axis, find the x component of linear momentum. If the particle is confined to move along x-axis, then find the px, x component of linear momentum. So when you want to determine the x component of linear momentum, we have to operate on it, that is on the function. Then I'll get the eigenvalue, then sum. That means here the momentum operator, x component of momentum operator, when operates on psi x, I'll get the eigenvalue p of x. So, and that same function I need to have. So what is the operator for p of x? The operator for p of x, I need to calculate p of x psi of x. That is minus I h cross into dou by dou x of psi of x. What is the psi of x in the problem? The psi of x in the problem is given as 4 into e power minus 3x square. Four into e power minus 3x square. Let's pull out 4 outside. 4 I h cross dou by dou x of e power minus 3x square. E power minus 3x square differentiation will be is equal to e power minus 3x square. Then again I need to do for the we'll do one thing here. I'll take only e power instead of 3x square, let me take only 3x. Only 3x. Only 3x I'll take. Instead of 3x square, I'll take only 3x. So then differentiation is easy for me, and then I'll get an eigen function also here. So minus 3 will come. Then overall what I have here finally, so 12 I h cross e power minus 3x. So now I need to write this will be in this form. So 12 I h cross, so that is 4 into 3 I h cross into e power minus 3x. But psi of x is equal to 4 into e power minus 3x. So when I operate x component, that is psi of x, I am getting it is 3 I h cross, 3 I h cross, then psi of x. So clearly what is that eigenvalue here? So eigenvalue will be p of x will be is equal to 3 I h cross. But eigenvalue generally is a what you can say real number. Generally a real number. So if that is the case, it is better to take here 3ix. Then just for understanding purpose I am writing, let's say 3ix e power 3ix e power 3ix. So I'll get here e power 3ix. So I will be there with the symbol I square is equal to minus 1. So what I'll get here? I square I will get here. But I square will be is equal to minus 1. So I square I'll get here. So I square will be is equal to minus 1. 3i square I'll get here. 3i square I'll get. But I square is equal to minus 1 కాబట్టి మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే p of x will be is equal to minus 3 h cross. So for this problem I have taken a particle moving along x-axis. The wave function is given by psi of x is equal to 4 into e power minus 3ix with I is equal to root minus 1.
Here, then I am asking to find the p of x through eigenvalue. When operator operates on x, then I'll get the eigenvalue equation. This is the eigenvalue equation. So the left hand side operates. That is the operator for x component of the linear momentum. Where is the x component of linear momentum? Here is the x component of linear minus I h cross dou by dou x. So that is minus I h cross dou by dou x e power minus 3xi. So this is, as usual, I substituted e power minus 3xi, that is minus 3i will come again, minus minus plus I square will become minus 1. So finally minus 3h cross will be the eigenvalue of the operator, linear momentum operator for the function psi of x is equal to 4 into e power minus 3ix. Okay, fine. So I hope everybody understood what is the meaning of this eigenvalue and all those things. Okay, it's clear to everyone. Okay, thank you.